హాయ్ అండి. జారీ గెరిటి ఒకటి ఉంటే చాలు ఎన్ని కేజీల పువ్వులైనా ఈజీగా కట్టొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పువ్వులు కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈజీగా ఇలా ఎన్ని పువ్వులైనా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా కట్టేయచ్చు. సో మన ఇంట్లో హోల్స్ ఉన్న గెరిట్లు కానీ లేదంటే గిన్నెలు కానీ ఉంటూ ఉంటాయి కదండి. ఇలా హోల్లో నుంచి దారాన్ని తీసుకుని ఇలా కిందకి పెట్టేసి తర్వాత మనం ఈ విధంగా దారంతో ఇలా పూలు మాల కట్టామనుకోండి, ఇలా చిక్కులు పడకుండా ఉంటాయి కాబట్టి ఇసుక లేకుండా ఎన్ని పువ్వులైనా కూడా ఈజీగా కట్టేయచ్చు. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇలాంటిది హోల్స్ ఉన్న గిన్నె కానీ లేదంటే హోల్స్ ఉన్న గెరిటి కానీ ఒకటి తీసుకుని దాని కిందకి ఈ విధంగా దారాన్ని పెట్టేసి చక్కగా ఈ విధంగా ఇసుక లేకుండా ఎన్ని పువ్వులైనా ఈజీగా కట్టేయచ్చు. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీ రేకులు పెట్టేటప్పుడు ఇడ్లీ వేసుకుంటూ ఉంటాం కదండి, అడుగున ఇలా ఇడ్లీ పాత్ర నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఒక నిమ్మబద్దని దానిలో వేసేసుకుని ఇడ్లీ ప్లేట్లు పెట్టుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది. మనకి ఇలా చక్కగా ఆ రేకులు కూడా మనకి అడుగు బాగాన నల్లగా అవ్వకుండా ఉంటుంది.